హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 13వ భాగాన్ని వినేద్దాం. రామ్ వస్తున్న జాహ్నవిని చూసి సీత అంటూ లేచి నిలబడిపోయాడు. రామ్కి కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉంది. రామ్ గుండె ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయింది. తన గుండె మీద చేతిని వేసుకుంటూ తనని తనివిదీరా చూస్తూ ఉండిపోయాడు. జాహ్నవి ఇలా నడుచుకుంటూ వస్తూ పక్కనే ఉన్న రామ్ని చూస్తూనే డయాస్ మీదకి పోతుంది. అందరూ కూర్చుంటారు, కానీ రామ్ తనని చూస్తూనే అలాగే నిలబడిపోయాడు. మైథిలి అయితే ఇంకా షాక్ నుండి తేరుకోలేకపోతుంది. గౌతమ్ ముందుగా షాక్ నుండి తేరుకొని రామ్ని చూస్తాడు. రామ్ తనని కళ్ళారా చూస్తూ కళ్ళ వెంట నీరు వస్తూ ఉంటే గౌతమ్ రామ్ భుజం మీద చేతిని వేస్తాడు. గౌతమ్, సీత, నా సీతరా? గౌతమ్కి కూడా తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే రామ్ని హాక్ చేసుకుంటాడు. రామ్, నీ ప్రేమ నిజం రా, అందుకే సీత మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది అని రామ్కి చెబుతూ మైథిలిని చూస్తాడు. గౌతమ్ మైథిలిని చూసి ఒక నవ్వు నవ్వుతాడు. అంతే, మైథిలి తన తలని కిందికి వేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి అగర్వాల్. నాన్నగారికి ముఖ్యమైన పని ఉండడం వల్ల నేను మీ మీటింగ్కి రావడం జరిగింది. ఇక మీదట ఈ కంపెనీ బాధ్యతలు నేనే చూసుకోబోతున్నాను. మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ అని జాహ్నవి కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తుంది. మేనేజర్ అందరినీ జాహ్నవికి పరిచయం చేస్తాడు. జాహ్నవి రామ్ దగ్గరికి వస్తూ ఉంటే తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. మేడం, హీస్ మిస్టర్ రామ్, మన కంపెనీకి కీలకమైన వ్యక్తి. అవునా? హలో రామ్ గారు అంటూ జాహ్నవి తన చేతిని ముందుకు చాపుతుంది. రామ్ తన వణుకుతున్న చేతిని తన కళ్ళలోకి చూస్తూ తన చేతితో కలుపుతాడు. హలో. జాహ్నవి తన చేతిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ రామ్ తన చేతిని వదలడు. జాహ్నవి రామ్ కళ్ళలోకి ఇబ్బందిగా చూస్తూ ఉంది. అది గౌతమ్ చూసి, రామ్ వదులురా, అందరూ చూస్తున్నారు అని చెవులో చెబుతాడు. రామ్ జాహ్నవి కళ్ళలోకి చూస్తూ తన చేతిని వదిలివేస్తాడు. రామ్, తను మన సీతనే అంటావా? తను నా సీతనేరా? ఎలా చెప్పగలవురా? తన స్పర్శ అని తన చేతిని చూసుకుంటాడు. మరి తను మనం ఎవరో తెలియనట్టు చూస్తుంది ఎందుకు? అదే నాకు అర్థం కావడం లేదురా. పరిచయాలు అయిపోయిన తర్వాత కంపెనీ తరపున రామ్ని మాట్లాడవలసిందిగా మేనేజర్ పిలుస్తాడు. రామ్ జాహ్నవిని చూస్తూ, మేడం గారికి అభ్యంతరం లేకపోతే ఒక పాట రూపంలో తనకి స్వాగతం చెప్పాలనుకుంటున్నా అని తనని చూస్తాడు. జాహ్నవి నవ్వుతూ సరే అన్నట్టు కళ్ళు ఆర్పుతుంది. పాట రూపంలోనా అని గౌతమ్, మైథిలి షాక్ అయి రామ్ని చూస్తూ ఉండిపోతారు. రామ్ మాత్రం అక్కడ ఎవరితో సంబంధం లేకుండా జాహ్నవి కళ్ళలోకి మాత్రమే చూస్తూ తన పడిన వేదనంతా జాహ్నవికి పాట రూపంలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వానా సినిమాలోని ఈ పాటని రామ్ తన మనసులోని బాధని జాహ్నవికి చేరేలా పాడుతున్నాడు. మీరు కూడా అలా ఊహించుకొని చదవండోయ్. ఎదుట నిలిచింది చూడు జలదారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరిచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా. రామ్ జాహ్నవి చూస్తూ పాడుతూ ఉంటే తను వింతగా రామ్ని చూస్తూ ఉంది. మైథిలి ఒళ్ళంతా మండిపోతుంది. గౌతమ్ మాత్రం తన స్నేహితుని ప్రేమ తన దగ్గరికి చేరిందన్న సంతోషంలో ఉన్నాడు. అలా రామ్ పాడుకుంటూ వచ్చి జాహ్నవి ముందు నిలబడి ఉంటాడు. చప్పట్లు కొట్టే స్టాఫ్ అందరూ అలాగే చూస్తూ ఉన్నారు. ముందుకు వచ్చిన రామ్ని చూసి జాహ్నవి ఆశ్చర్యపోయి లేచి నిల్చుంది. రామ్ తన కళ్ళలోకి చూస్తూ, అప్పటికే రామ్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర వస్తుంది. జాహ్నవి రామ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. రామ్ వెంటనే జాహ్నవి హక్ చేసుకుని ఉండిపోతాడు. అంతే, ఒక్కసారిగా అందరూ లేచి నిల్చుండి చూస్తారు. జాహ్నవి రామ్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ రామ్ మాత్రం ఎన్నో రోజుల తన వేదనంతా తీరేలా తనని గట్టిగా పట్టుకొని పోయాడు. చివరికి జాహ్నవి రామ్ని దూరం నెట్టి తన చెంపపై కొడుతుంది. గౌతమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మైథిలి అయితే తెగ సంబరంగా ఉంటుంది. స్టాఫ్ అందరూ కూడా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. మైండ్ యువర్ లిమిట్స్ అని జాహ్నవి రామ్కి వార్నింగ్ ఇచ్చాక నుండి వెళ్ళిపోతుంది. రామ్ వెళుతూ ఉన్న జాహ్నవిని చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అందరూ కూడా రామ్ని వింతగా చూస్తారు. మేనేజర్ జాహ్నవి వెంట పరుగు తీస్తాడు. మైథిలి రామ్ ముందరకొచ్చి నవ్వుకుంటూ, ఏంటి రామ్ గారు, వచ్చింది సీత అని అనుకుని చాలా సంబరపడిపోయి ఉంటారు కదా. మైథిలి, ఏంటి ఆ మాటలు? ఇప్పటికే వాడు చాలా బాధపడుతున్నాడు, ఇంకా నీ మాటలతో వాడిని చంపకు. మైథిలి ఇంకా నవ్వుతూనే ఉంటుంది. రామ్ తన తలని కిందికి వేసుకుని ఉండిపోయాడు. గౌతమ్ రామ్ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేశాడు. రామ్ తన తలని నవ్వుకుంటూ పైకి లేపి గౌతమ్ని చుట్టూ తిప్పేస్తాడు. యాహూ, నా సీత నా దగ్గరికి వచ్చేసింది అని రామ్ అక్కడంతా తిరుగుతూ అందరినీ తిప్పేస్తూ ఉండిపోతాడు.
ఐఎమ్ సో హ్యాపీ అంటూ అక్కడంతా చుట్టేస్తూ ఉంటాడు. మైథిలికి రామ్ని చూస్తుంటే కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. రామ్ ఆగు, వచ్చింది నీ సీత కాదు, నువ్వెలా చెప్పగలవు? సీత అయితే నేను గుర్తుపట్టేది కదా. పట్టింది కదా. ఎప్పుడు? ఇప్పుడే. రామ్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. రామ్ మైథిలిని ఒక దగ్గర కూర్చోబెట్టి, చూడు మైథిలి, వచ్చింది నా సీతే, అది నా మనసుకు తెలుస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అబద్ధం చెబుతున్నావు అన్నది. రామ్ నవ్వుకుంటూ, పిచ్చి మైథిలి, ఒకవేళ సీత రాకపోయి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? మైథిలి షాక్ అయి, అంటే? రామ్ అప్పుడే తన పాకెట్లో నుండి ఒకటి తీసి చూపిస్తాడు. గౌతమ్, మైథిలి షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. గౌతమ్ వెంటనే రామ్ చేతిలో నుండి దాన్ని తీసుకుని, రామ్ ఏంటిది అని కోపంగా అడుగుతాడు. ఎందుకురా అంతగా టెన్షన్ పడుతున్నావు? మరి లేకపోతే సీత రాకపోయి ఉంటే నువ్వు పాయిజన్ తాగేవనివా అని గౌతమ్ కంగారుగా అడుగుతాడు. గౌతమ్ కంగారు చూసి రామ్ గట్టిగా నవ్వుకుంటూ అక్కడే కింద కూర్చొని ఇంకా నవ్వుతూనే ఉంటాడు. రామ్ అలా నవ్వుతూ ఉంటే మైథిలి, గౌతమ్ షాక్ అవుతూ రామ్ని చూస్తారు. ఒరే గౌతమ్, అప్పుడైతే నా సీత రాలేదనే బాధలో మైథిలిని ఫూల్ చేయడానికి తాగేవాణ్ణి, కానీ ఇప్పుడు నా సీత వచ్చిందన్న సంతోషంలో తాగుతాను అని గౌతమ్ చేతిలో ఉన్న బాటలు తీసుకుని పరుగు పెడతాడు. ఒరే రామ్ ఆగు అని గౌతమ్ రామ్ వెంట పరుగులు తీస్తారు. రామ్ తనకి దొరకకుండా పరుగు పెడుతూ ఒక్కసారే ఆ బాటలు ఓపెన్ చేసి తాగి గౌతమ్ని చూస్తాడు. రామ్ ఆగురా, తాగేశాను, నీకు లేదురా. గౌతమ్ రామ్ని కొడుతూ, పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకేంట్రా, నువ్వు పాయిజన్ తాగావు కదా. గౌతమ్ టెన్షన్కి రామ్ నవ్వుతూ, ఒరే కూల్, నేను తాగింది పాయిజన్ కాదు, తేనె. ఏంటి? అవును అని రామ్ నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతూ ఉన్న రామ్ని చూస్తూ ఉండిపోతాడు గౌతమ్. ఏంట్రా అలా చూస్తున్నావు అని రామ్ గసపోసుకుంటూ అడుగుతాడు. రామ్ని నవ్వు చూసి, చాలా నెలలైందిరా అని రామ్ని హక్ చేసుకుంటాడు. రామ్ కూడా గౌతమ్ని హక్ చేసుకుని, కూల్ రా. అక్కడికి మైథిలి వచ్చి, అంటే నన్ను మోసం చేయాలనుకున్నావా రామ్? మోసం అంటూ ఏం లేదు మైథిలి, నాకు తెలుసు నా సీత వచ్చి తీరుతుందని. కానీ ఒకవేళ తను వచ్చేటప్పటికి కార్ టైర్ పంచర్ అయితే? వాట్? గౌతమ్కి రామ్ జోక్ అర్థమై లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. హా మైథిలి, తన కార్ బాగు చేయించుకుని వచ్చేసరికి లేట్ అయిందనుకో, అందులోపు నువ్వు పందెంలో గెలిచానని నాతో బలవంతంగా రింగు తొడిగించుకుంటే? అమ్మో, ఇంకేమైనా ఉందా? నా సీత నన్ను చంపేదు, అందుకేనమ్మా నా జాగ్రత్తలో నేనున్నాను అని రామ్ లోపల నవ్వుకుంటూనే చెబుతూ ఉంటాడు. మైథిలికి రామ్ చెప్పిన ఒక్క మాట కూడా అర్థం కాదు. రామ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అంటే నీకు అర్థం కాలేదా? ఏంటో మైథిలి, నాకు అర్థం కావడం లేదు. రామ్, మైథిలి ఆవేశపడకు, నన్ను మోసం చేశావు రామ్, వచ్చింది నీ సీత కాదు. నీకు తెలుసా? తెలుసు. ఎలా? తను నిన్ను గుర్తుపట్టలేదు, పైగా నిన్ను కొట్టిందిగా. రామ్ నవ్వుతూ, అయ్యో మైథిలి, తను నా సీత, తన స్పర్శ, తన కళ్ళు నాకు చెబుతున్నవి. ఇది నీకు చెప్పిన అర్థం కాదు, కానీ జరుగు. అసలే నా సీత వచ్చింది, నేను ఇలా గడ్డంతో ఉంటే నన్ను కోపడుతుంది, నాకు ముద్దు కూడా ఇవ్వదు తెలుసా అని రామ్ సిగ్గుపడుతూ మైథిలి పక్కకి జరుపుకుంటూ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. మైథిలికి అప్పటికే రామ్ ప్రవర్తనకి కోపం వస్తుంది. ముందు కన్నా రామ్ని ఎలాగైనా పొందాలని కసిగా ఇంకా పెరిగిపోయింది. రామ్ వెనకే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రామ్ ఇంట్లోకి రాగానే వాళ్ళ బామ్మని, అత్తని పట్టుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒరే ఆగురా రామ్, ఆగురా. వాళ్ళిద్దరిని గుండ్రంగా తిప్పుతూ కాసేపటికి సోఫాలో కూర్చోబెడతాడు. రామ్ని అలా చూసిన ఇద్దరికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇదంతా చూసిన ప్రసాద్, హరి రామ్ని హ్యాపీగా చూస్తూ ఉంటారు. ప్రసాద్ వచ్చి రామ్ని పట్టుకోగానే రామ్ వాళ్ళ నాన్నని హక్ చేసుకుని ఏడుస్తాడు. ఏమైందిరా, ఇంత సంతోషంగా ఉన్నావు? నాన్నా, నా 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 సీత వచ్చింది. రామ్ ఆ మాట చెప్పగానే అందరూ షాక్ అయిపోయారు. ఏంటి? అవును నాన్న, మా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎవరో కాదు నాన్న, జాహ్నవి అగర్వాల్, తానే నా సీత. రామ్, మనిషిని పోలిన మనుషులుంటారు, తను మన సీత కాదేమో. లేదు నాన్న, తను నా సీతనే, నాకు నమ్మకం ఉంది. కానీ మరి పేరు జాహ్నవి? అదే తెలుసుకోవాలి నాన్న. ముందు నా సీతకి నచ్చినట్టుగా రెడీ కావాలి. తను రేపటి నుండి ఆఫీస్కి వస్తుందని రామ్ చాలా హుషారుగా తన గదికి వెళ్ళిపోతాడు. అందరూ ప్రశ్నార్థకంగా గౌతమ్ని చూస్తారు. గౌతమ్ రామ్కి మైథిలికి ఉన్న పందెం నుండి ఈరోజు జాహ్నవి రామ్ని కొట్టిన విషయం మొత్తం చెబుతాడు. అందరూ షాక్ అయి, తన మన సీత కాదేమోరా, అందుకే రామ్ని కొట్టింది. కానీ బామ్మ, రామ్ మాత్రం తన సీతనే అని గట్టిగా నమ్ముతున్నాడు. అయినా మైథిలి కనీసం మనకి మాట మాత్రమైనా తన పందెం గురించి చెప్పలేదు సరికదా, వాళ్ళ అన్నయ్య రాగానే వాళ్ళతో వెళ్ళిపోయింది అని సుధా బామ్మతో చెప్తుంది. అత్తయ్య, వచ్చింది సీత అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి నా కొడుకు ముఖంలో నవ్వుకి కారణమైంది. అవును బావా, రామ్ని
ఇలా చూసి చాలా రోజులైంది అని హరి కూడా సంతోషపడతాడు. వచ్చింది మరొకరైతే పర్వాలేదు అన్నయ్య, కానీ తన సీత అయితే మాత్రం తను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. సుధా, ఏంటా మాటలు అని ప్రసాద్ అంటాడు. నిజం అన్నయ్య, ఎప్పుడైతే రామ్ని కాదనుకుని వెళ్ళిపోయింది అప్పుడే నా కూతురు చనిపోయిందని సుధా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. సుధా మాటలకి అక్కడ అందరూ బాధపడతారు. మళ్ళీ రామ్ జీవితంలో ఈ జాహ్నవి ఏం చేయబోతుందో చూడాలని అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. గౌతమ్ ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం రోజీకి చెప్తాడు. రామ్ అన్నయ్య నమ్ముతున్నారా తను సీత అని? హా, ఎందుకు ఇంకా రామ్ అన్నయ్య సీతని అంతగా ప్రేమిస్తున్నాడు? రోజీ, వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనది, దానికి ఓటమి ఉండదు అన్నాడు. అన్నయ్యది ప్రేమ అంటే ఒప్పుకుంటాను, కానీ సీతది కూడా ప్రేమ అంటే నేను ఒప్పుకోను గౌతమ్. సీత ప్రేమ రామ్ ప్రేమ కన్నా చాలా గొప్పది రోజీ. గౌతమ్, ఏమైంది మీకు? ఎప్పుడు సీతని కోప్పడేవారు, అలాంటిది ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు. అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది రోజీ అని గౌతమ్ అటు పక్కకి తిరిగి పడుకుని పోతాడు. రోజీ గౌతమ్ని వింతగా చూస్తూ పడుకుని పోతుంది. ఉదయం బామ్మ లేచి పూజ చేసుకుంటూ ఉండగా అప్పుడే తన గది నుండి రామ్ హుషారుగా విజిల్ వేసుకుంటూ వస్తూ ఉంటే షాక్ అయిపోతూ చూస్తూ ఉండిపోతుంది. రామ్ బామ్మ ముందరకొచ్చి, బామ్మ నన్ను ఆశీర్వదించు అని తన కాళ్ళు మొక్కుతాడు. బామ్మ రామ్ని ఆశీర్వదించి బొట్టు పెట్టి నుదుటిన ముద్దు పెట్టుకోబోతుంది. రామ్, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలిరా అన్నది. ఉంటాను బామ్మ, నా సీత వచ్చింది కదా. అత్త, తొందరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. సుధా కూడా రామ్లో సంతోషం చూస్తూ తనకి టిఫిన్ పెడుతుంది. అప్పుడే గౌతమ్ కంగారుగా రామ్ దగ్గర పరిగెడుతూ వస్తాడు. రామ్, రామ్, ఏంట్రా, ఏమైంది? ఒరేయ్, నిన్ను సస్పెండ్ చేశారా? అవునా అని రామ్ కూల్గా టిఫిన్ చేస్తూ ఉంటాడు. రామ్ని అలా చూసి సుధా, బామ్మ, గౌతమ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. గౌతమ్, నువ్వు కూడా టిఫిన్ తిందు, వెళ్దాం. హా అత్త, వానికి కూడా పెట్టు అనగానే సుధా గౌతమ్ కూడా టిఫిన్ పెడుతుంది. తిన్న తర్వాత ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతారు. రామ్, నిన్ను సస్పెండ్ చేశారని గౌతమ్ చెప్పాడు కదరా. బామ్మ, ఇంకా నేను నా సీతకి దూరంగా ఉండలేను. అలా నన్ను దూరంగా ఉంచడం ఎవని వల్ల కాదు. కానీ బామ్మ, ఇదంతా నా సీత ప్లానే, నేను చూసుకుంటాను కదా అని ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో అందరూ రామ్ అలా వస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉంటారు. రామ్ నేరుగా ఎండీ గారి రూమ్కి వెళ్తాడు. అక్కడ జాహ్నవి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రామ్ని అక్కడ చూడగానే జాహ్నవి ఎక్కడ లేని కోపం వచ్చింది. గౌతమ్, ఎస్ మేడం, తనని మన కంపెనీ నుండి సస్పెండ్ చేశాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? మేడం అది... రామ్ జాహ్నవి ముందుకెళ్ళి, నన్ను అడగని మేడం, నేను చెప్తాను. ఏంటి? మేడం, అది కొంచెం పర్సనల్ అని, మీకు అభ్యంతరం లేకపోతే చెవులో చెప్తాను. వాట్? ప్లీజ్ మేడం. సరే. రామ్ జాహ్నవి దగ్గరగా వెళ్ళి చెవిలో ఐ లవ్ యూ అని చెబుతాడు. యూ అని జాహ్నవి రామ్ చొక్కా కాళ్ళను పట్టుకుని ఉండిపోతుంది. గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రామ్ జాహ్నవి కళ్ళలోకి చూస్తూ తన హెయిర్ని చెవి వెనకగా అంటూ, మేడం వదలండి, గౌతమ్ చూస్తున్నాడు అని రామ్ చెప్పగానే జాహ్నవి వదిలివేసి, చూడు, నిన్ను ఆఫీస్ నుండి సస్పెండ్ చేశాను, ఇంకా ఇక్కడ నీకు జాబ్ లేదు. మీరు నన్ను సస్పెండ్ చేయలేరు మేడం, ఈ ఆఫీస్ నాది కావచ్చు, కానీ నాకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇంకా నేను ఇక్కడ 3 సంవత్సరాలు వర్క్ చేయాలి అని రామ్ తన అగ్రిమెంట్ కాపీని చూపిస్తాడు. గౌతమ్కి అప్పుడు అర్థమైంది రామ్ ధైర్యం ఏమిటో. మేడం, యాజమాన్యం సరైన కారణం లేకుండా నన్ను జాబ్ నుండి తొలగిస్తే మాత్రం నాకు ఇప్పుడు వచ్చే జీతానికి 3 రెట్లు కట్టి ఇవ్వాల్సి వస్తుంది అని రామ్ చెప్పగానే జాహ్నవి తన చైర్లో కూర్చొని పోతుంది. కారణం ఉంది రామ్. అవునా, ఏంటి మేడం అది? నిన్న నైట్ నువ్వు నాతో మిస్బిహేవ్ చేశావు. ఊరుకోండి మేడం, ఈ విషయాన్ని పేపర్లో రాసి కారణంగా చూపించగలరా ఏంటి అని రామ్ జాహ్నవిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. రామ్ జాహ్నవికి గ్లాసులో నీరు అందిస్తూ తాగు అని సైగ చేస్తాడు. జాహ్నవి ఆ వాటర్ మొత్తం గడగడా తాగేస్తుంది. రామ్ గౌతమ్ని చూడగానే తను బయటికి వెళ్ళిపోతాడు. రామ్ జాహ్నవి దగ్గరగా వెళ్ళి, సీత, ఇంకా నువ్వు నన్ను తప్పించుకోలేవు, నేను పోనివ్వను అని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పి తన నుదుటిపైన ముద్దు పెట్టి బయటికి వస్తూ, సీత, ఈ శారీలో నువ్వు చాలా హాట్గా ఉన్నావు అని తనకి కన్ను కొడుతూ రామ్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన జాహ్నవి ఇంతకు ముందు రామ్ చేసిన పనిని తలుచుకుని అక్కడున్న అన్నిటినీ విసిరేస్తూ, రామ్ నిన్ను అనుకుంటూ కోపంగా రామ్ని తిడుతూ తన నుదుటిని తుడుచుకుంటూ ఉంటుంది. ఈడియట్, నన్ను ముద్దు పెట్టుకుంటాడా? చెబుతా వీని సంగతి. తనంతట తానే జాబ్ మానేసేలా చేయకపోతే నా పేరు జాహ్నవియే కాదు. అయినా నన్ను సీత అంటాడేంటి? ఇంతకీ ఈ సీత ఎవరు? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.